బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. అందరికీ నమస్కారం. జనరల్గా శ్రీశ్రీ గారి కవితలు మీరు ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. కుక్కపిల్ల, సబ్బుపిల్ల, అగ్గిపుల్ల, కావేవి కవితకు వనహరం, హీనంగా చూడకు దేన్ని, సమానమేనోయ్ కవితకు అన్నీని ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పారు. మరి వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మన మధుసూదన్ శర్మ గారు కూడా వంటింట్లో దొరికే ఏ ఇంగ్రీడియంట్ అయినా సరే, చిన్న ఉల్లిపాయ దగ్గర నుంచి పెద్ద సొరకాయ, గుమ్మడికాయ వరకు కూడా ఎన్నో ఆయుర్వేద ఔషధాలు, దివ్య గుణాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి ముల్లంగిని తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ ముల్లంగి వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. మన ఫుడ్ మన ఔషధం అని చెప్తున్నారు. ఈరోజు ముల్లంగిని ఉపయోగించి ఎలాంటి చిట్కాలు చెప్తారు అంటే, జనరల్గా సాంబార్లో కానీ చాలా తక్కువ యూజెస్ ముల్లంగి వల్ల మనకి కూరల్లో కానీ మనం తినడానికి కానీ యూజ్ చేస్తాము. మరి ఇది ఆయుర్వేదంలో ముల్లంగి ఎలా యూజ్ అవుతుందో, ఎలాంటి టిప్స్ చెప్తారో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అయితే నేను ఈరోజు మీకు ఒక టెస్ట్ పెడుతున్నాను అనమాట. జనరల్గా మనం ముల్లంగిని చాలా అవాయిడ్ చేస్తాము, కూరల్లో కానివ్వండి, లేకపోతే తినాలి అన్నా కానీ ఇది కొంచెం ఘాటుగా అనిపించడం వల్ల రాగా తినలేము, ఓన్లీ సాంబార్లో మాత్రమే యూజ్ చేస్తాము. మరి ముల్లంగి వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఆయుర్వేద వైద్యంలో ముల్లంగి ప్రాధాన్యత ఏంటో మాకు తెలియజేయండి ఈరోజు. తప్పకుండా. ముల్లంగి పనితీరు అంతా ఇంత కదమ్మా, మీరు ముందే చెప్పారు శ్రీశ్రీ గారు చెప్పినట్లు. సో మనకు తెలియక చాలా వాటి యొక్క ఔషధ గుణాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము, ఆహార గుణాలని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. మరి అలాంటి వాటిల్లో ముల్లంగి కూడా ఒకటమ్మా. ముల్లంగి జీర్ణశక్తికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్టోన్స్ కరిగేదానికి ఉపయోగపడుతుంది, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అవి కరగడానికి ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా ప్రేవులో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది. అవునమ్మా, చాలా మందికి ఆశ్చర్యం అయిపోతుంది అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే మా చేంతాడంతా చెప్పొచ్చమ్మా ఒక ముల్లంగి గురించి. సో ఇప్పుడు ఒక ఫామ్ లో చెప్తానమ్మా, ముల్లంగితో పైల్స్ కూడా చాలా అద్భుతమైనటువంటి ఔషధాన్ని తయారు చేసుకోవచ్చు. పైల్స్ అంటే తెలుసు కదమ్మా, దీన్నే మూలశంక వ్యాధి, మూలలు అని చెప్పేసి, హర్షరోగం అని చెప్పేసి, హర్షమూలలు అని చెప్పేసి, హెమరాయిడ్స్ అని చెప్పేసి ఇలా రకరకాలు చెప్తుంటారమ్మా. ఇందులో బ్లడ్ రక్తం పడేటువంటి మొలలు కొన్ని ఉంటాయి, రక్తం పడకుండా ఉండేటువంటి మొలలు కొన్ని ఉంటాయి, అదేవిధంగా నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇలాంటి వాటితో కూడినటువంటి మొలలు కొన్ని ఉంటాయి. ఇదే విధంగా చేతికి టచ్ అయ్యేటువంటి మొలలు కొన్ని ఉంటాయి, లేకపోతే అంతర్ లోపలనే ఉండి చేతికి టచ్ అవ్వకుండా రకరకాల ఇబ్బందులకు, ఇక్కట్లు గురి చేసేటువంటి పరిస్థితులు ఉండేటువంటి మొలలు కొన్ని ఉంటాయి. ఏ రకమైన మొలలు అయినప్పటికీ, మూలశంక అయినప్పటికీ, పైల్స్ అయినప్పటికీ ఈ ముల్లంగి చాలా అద్భుతమైనటువంటి ఔషధం అమ్మా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ముల్లంగిని ఎలా మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల ఆ మొలల సమస్యమ్మా, అంటే నేను చెప్పినటువంటి ఏ రకమైనటువంటి మొలలు అయినప్పటికీ ఈ యొక్క ముల్లంగి ఎలా వాడుకోవాలంటే మా కేవలం 3 పదార్థాలతో వాడుకోవచ్చుమా. ఆ ఔషధం తయారు చేసుకుని వాడుకోవాలి. పెరుగు, అదేవిధంగా ముల్లంగి, ఉల్లిపాయలు, కేవలం 3 ఇంగ్రీడియంట్స్ అమ్మా. ఎలా తయారు చేసుకుని ఆ యొక్క పదార్థాన్ని ఎలా వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు కూడా నేను అందరికీ తెలియజేస్తాను. ఎట్లా వాడుకోవాల్సింది కూడా, తయారు చేసుకోవాల్సింది కూడా. ఎలాగంటే అమ్మా, ఒక 100 ml తాజా పెరుగు తీసుకోవాలమ్మా. మొట్టమొదట 100 ml తాజా పెరుగు రోజు ఉదయం పరిగెడుపునే పనిచేయాలి తల్లి. రోజు ఉదయం పరిగెడుపునే 100 ml తాజా పెరుగు ఈ విధంగా తీసుకోవాలమ్మా. ఈ తాజా పెరుగు అనేసరికి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వెంటనే తీసుకోవడం కానీ, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి తీసుకొని వెంటనే వాడడం కానీ, పూర్తి చల్లగా ఉన్నటువంటిది కానీ వాడకూడదమ్మా. సో ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఈ పెరుగు నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత వాడుకోవాలమ్మా. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. సో 100 ml ఈ విధంగా తాజా పెరుగు తీసుకొని అందులో ముల్లంగి గడ్డలో ఒక తురుమమ్మా, లేకపోతే చిన్న చిన్న ముక్కలు ఒక 10 గ్రాములు తీసుకోవాలమ్మా. ఒక 10 grams అమ్మా, అంటే ఒక 2 teaspoons అయితే సరిపోతాయి. సరిపోతుందమ్మా. చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇందులో కలిపేసేయాలన్నమాట. ఆనియన్స్ ఇంకా ముల్లంగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ముల్లంగి ముక్కలు ఫస్ట్ అమ్మా, ముల్లంగి ముక్కలు ఒక 10 grams అమ్మా, అంటే ఒక 2 teaspoons తల్లి. టీస్పూన్ అంటే 5 grams, 2 teaspoons అంటే 10 grams అప్రాక్సిమేట్గా తీసుకుంటే సరిపోతుందమ్మా. ఇలాగా 100 ml తాజా పెరుగులో ఈ విధంగా కలుపుకోవాలమ్మా. సో 100 ml తాజా పెరుగులో ఎక్కువ కలుపుకున్నా కానీ తినలేము కాబట్టి కొంచెం అంతేమ్మా, సరిపోతుందమ్మా. అందుకోసం ఎక్కువ కలుపుకోకూడదమ్మా, కలుపుకుంటే అంతేమ్మా. 10 grams అయితే సరిపోతుంది. అందులో పెరుగు కూడా కలుస్తుంది కాబట్టి అంత ఇబ్బంది ఏం ఉండదమ్మా. చాలా రుచికరంగా కూడా తయారవుతుంది ఈ పదార్థము. సో జస్ట్ ఒక 10 grams లేదా 2 teaspoons ఈ ముల్లంగి గడ్డలు చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా తయారు చేసి ఇందులో కలిపేసారమ్మా. అలాగే ఉల్లిపాయ ముక్కలమ్మా, ఉల్లిపాయ ముక్కలు కూడా 2 teaspoons అంటే ఒక 10 grams అమ్మా.
అప్రాక్సిమేట్గా తీసుకుంటే సరిపోతుంది. 10 grams. ఈ విధంగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో కలిపేసేయాలన్నమాట. కేవలము 100 ml తాజా పెరుగు తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ముల్లంగి, 2 స్పూన్లు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. చూడండమ్మా, పైల్స్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చూస్తేనే తినాలనిపించేటువంటి పద్ధతిలో తయారించడమా. ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు? ఏం అక్కర్లేదు, కొత్తిమీర కానీ కావాలంటే వాడుకోవచ్చమ్మా, కలుపుకోవచ్చమ్మా. లేకపోతే ఇలాగే చాలా రుచికరంగా ఉంటుందమ్మా. ఎంతో మంది వాడారు కదమ్మా, ఎంతో మంది వాడి మాకు చెప్పారు. మేము కూడా పేషెంట్లు కూడా ఎంతమంది చెప్పాము. ఆ ఫీడ్బ్యాక్ అయిన తర్వాతనే మన ప్రేక్షకులకు వీళ్ళని చెప్పడం జరుగుతుందమ్మా. కేవలం ఈ పద్ధతిలో వాడుకున్నా కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడు తినాలండి ఇది? రోజు ఉదయం పూటమా, ఉదయం మొహం గడిగినటువంటి తక్షణమే ఈ పద్ధతిలో రోజు ఒక్కసారి వాడుకోవాలమ్మా. అంటే పరిగడుపుతోనే తీసుకోవాలమ్మా, పరిగడుపునే తినాలి. సో ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదు. వితిన్ 1 week 10 days రిజల్ట్స్ వస్తుందమ్మా. నాట్ ఈవెన్ 1 week అమ్మా. కొంతమందిలో సెకండ్ డే థర్డ్ డే రిజల్ట్ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ సంతోషాన్ని మాతో వ్యక్తం చేసినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మా. కాబట్టి అంటే శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి యొక్క ఉధృతను బట్టి కొంతమందికి ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది, కొంతమందికి ఒక 4-5 రోజులు 1 week టైం పడుతుంది. రిజల్ట్ అయితే వస్తుందమ్మా. ఒక 1 week 10 days యూజ్ చేసిన తర్వాత ఎక్కువ మందిలో వస్తుంటుంది, చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరూ వాడుకోవచ్చమ్మా. వాళ్ళు వీళ్ళని కాకుండా అందరూ వాడుకోవచ్చు ఈ ఔషధాన్ని. చిన్నపిల్లలు అయితే కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతుందమ్మా. కొంచెం ఒక 2 స్పూన్లు ఇచ్చేస్తే సరిపోతుంది అంతేమ్మా. ఓకే, చూడండి, మనం ముందు చూసినప్పుడు ముల్లంగి అండ్ ఉల్లిపాయ ఒక వెజిటేబుల్ మాత్రమే, అండ్ ఇప్పుడు ఒక మంచి మెడిసిన్గా తయారైపోయింది. కర్డ్ మిక్స్ చేసిన ఆ కాంబినేషన్లో మొత్తం పైల్స్కి ఒక దివ్య ఔషధంగా కూడా ఇది పనిచేస్తుందని మధుసూదన్ శర్మ గారు చెప్తున్నారు. జనరల్గా పైల్స్ అనేది అందరూ ఓపెన్గా కూడా అందరితో డిస్కస్ చేయలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా, ముఖ్యంగా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ప్రైవేట్ పార్ట్స్లో ఈ పైల్స్ కానీ ఫిస్టులా కానీ దీనికి సంబంధించిన ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలా కానీ 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. మరి చక్కగా మన ఇంట్లోనే ఒక పెరుగు, ఉల్లిపాయ, ముల్లంగితో మన సమస్య తీరిపోతుందంటే సంతోషమే కదా. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ ఈరోజు తింటే ఈరోజే రిజల్ట్ రావాలి అని కాదు, ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ కాబట్టి ఒక్కసారి మనకి సమస్య రాలేదు, ఒక్కసారి పోదు. కాబట్టి ఒక 1 week, ఒక 10 days, ఒక 15 days అలా యూస్ చేస్తే మంచిది. అండ్ మీకు ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఇంకెలాంటి బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల? ప్రోబయాటిక్స్ అమ్మా, అంటే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతాం. అవును, ఆఫ్ కోర్స్ పెరుగు యూస్ చేస్తున్నావు కాబట్టి మంచి ప్రోబయాటిక్స్ అయితే ఉంటాయి. తర్వాత జీర్ణశక్తి ఇంతకుముందే చెప్పామా, జీర్ణశక్తి చాలా వృద్ధి అవుతుంది. తర్వాత ఈ స్టోన్స్ కూడా ఇదే ఔషధాన్ని వాడుకోవచ్చమ్మా. కిడ్నీలో స్టోన్స్ కూడా ఇదే పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకున్నా. ఇప్పుడు మనం పైల్స్ గురించి చెప్పుకున్నాము, ఇదే ఔషధం కిడ్నీస్ కూడా పనిచేస్తుంది. అంటే కిడ్నీస్లో స్టోన్స్ ఉన్నటువంటి సమస్య కూడా పనిచేస్తుంది. ఈ విధంగా అనేక రకాలైన సమస్యలకి ఈ యొక్క ముల్లంగి చాలా చక్కటి ఔషధంగా పనిచేస్తుందమ్మా. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా మందికి ఈ సిచ్యువేషన్స్ నుంచి బయటికి రావాలి, పైల్స్ నుంచి బయటపడాలి అంటే ఏదన్నా మెడికేషన్ తీసుకున్నా మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి చక్కగా 3 తినే పదార్థాలు కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి చాలామంది మీ వీడియో ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటారు. వాళ్ళందరి తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.